అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి డిగ్రీ 5th సెమిస్టర్ 2024-25 సిలబస్. దీనికి సంబంధించిన టోటల్ ప్లేలిస్ట్ అనేది మీరు చూస్తున్నారు. ఇది మీరు చూసినట్లయితే సింపుల్‌గా మీరు మొబైల్‌లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ అనేవి రావడం జరుగుతుంది. ఆ ఐ కార్డ్స్ ద్వారా మీరైతే ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి. అట్లా పొందొచ్చు. లేదా చివర్లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఆ విధంగా కాకుండా ఇంకా సులభంగా అంటే లింక్ అని సింపుల్‌గా మీరు గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే LINK లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే నేను మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం హోమీ జహంగీర్ బాబా, ఈనాక్షి చటర్జీ గారు రాసినటువంటి 11 మంది ఇండియన్ సైంటిస్ట్‌లో హోమీ జహంగీర్ బాబా కూడా ఒకళ్ళు ఉన్నారు. ఆయనకి సంబంధించి ఈమె ఏం చెప్పారో చూద్దాం. ఇది ఎస్సేగా రూపొందించబడింది. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎలాంటి ప్రశ్న అడిగినా కానీ రాయగలిగే విధంగా అయితే రూపొందించబడింది. దయచేసి గమనించండి. అదండి యూనిట్ 3లో హోమీ జహంగీర్ బాబా, ఈనాక్షి చటర్జీ. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది యూనిట్ 3లో అన్నమాట. బెరీ ఇన్ మే ఫ్రీలాండ్ కానీ అండ్ ప్రతిదీ కూడా కవర్ చేయబడింది. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ని మీరు చేస్తున్నారు. సింపుల్గా మీకు కావాలి అంటే సింపుల్గా మీరు లింక్ అని కనుక అడిగినట్లయితే మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అసలు ఈనాక్షి చటర్జీ ఎవరు? ఈమె ఒక ఫేమస్ రైటర్. ఈనాక్షి చటర్జీ వాజ్ ఏ ఫేమస్ రైటర్. షీ రోట్ ఇన్ బోత్ బెంగాలీ అండ్ ఇంగ్లీష్. ఈమె బెంగాలీలో అలానే ఇంగ్లీష్లో అయితే తన రచనలు రాయడం జరిగింది. షీ వాజ్ అవార్డెడ్ ఫర్ హర్ బుక్స్. తన పుస్తకాలు ఏవైతే రాశారో వాటికి అవార్డులు కూడా వచ్చినాయి. ఈనాక్షి వాజ్ ఆల్సో ఏ గ్రేట్ ట్రాన్స్లేటర్. అనువాదకురాలు కూడా. అంటే ఏదైతే ఇంగ్లీష్లో ఉందో దాన్ని బెంగాలీలో అనువదించడం అనేది కూడా ఆమె చేస్తూ ఉంటారు. వన్ ఆఫ్ హర్ ఎస్సెస్ ఫ్రమ్ ద బుక్ మాస్టర్ మైండ్స్ ప్రొఫైల్స్ ఆఫ్ 11 ఇండియన్ సైంటిస్ట్. ఈమె మాస్టర్ మైండ్స్ ప్రొఫైల్స్ ఆఫ్ 11 ఇండియన్ సైంటిస్ట్ అనేటటువంటి ఒక పుస్తకం రాశారు. అందులో హోమీ జహంగీర్ బాబా గారి గురించి రాయడం జరిగింది. హోమీ జహంగీర్ బాబా ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్. న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దానికి తండ్రి అని హోమీ జహంగీర్ బాబాని అంటారు. దానికి కారణం ఏంటంటే స్టార్టింగ్ ఆయనే పునాదులు అనేవి ఆయనే వేసింది. అందుకని అసలు ఎవరి హోమీ బాబా అంటే ఈయన 1909లో బాంబేలో జన్మించారు. హీ వాజ్ ఫ్రమ్ ఏ వెల్తీ పార్సీ ఫ్యామిలీ. పార్సీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అనమాట ఈ హోమీ జహంగీర్ బాబా. హీ వాజ్ ఏ వెరీ బ్రైట్ స్టూడెంట్. చాలా తెలివైన వాడు. ఈ స్టడీడ్ అట్ క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ. క్యాంబ్రిడ్జ్ యూనివర్సిటీ ఆ రోజుల్లోనే చదివాడు ఆయన. దేర్ హీ డెవలప్ లవ్ ఫర్ ఫిజిక్స్. ఫిజిక్స్ అంటే చాలా మక్కువ పెరిగింది. చాలా సంతోషం దాన్ని నేర్చుకోవడంలో ఆయనకి. కాబట్టి దాని మీద ఏదైనా ప్రయోగాలు చేయడం వాటన్నిటి కోసం ఇంగ్లాండ్లో ఉండి చేయాలనుకున్నాడు. డ్యూరింగ్ వరల్డ్ వార్ II, రెండో ప్రపంచ యుద్ధం కారణంగా ఈ కుడ్ నాట్ రిటర్న్ టు ఇంగ్లాండ్. ఇంగ్లాండ్కి వెనుదిరిగి వెళ్ళలేకపోయాడు. అంటే ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళలేకపోయాడు రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కారణంగా. ఈ స్టార్టెడ్ వర్కింగ్ బెంగళూరు. అదే పని ఆయన ఏం చేశాడంటే బెంగళూరులో ఆ పనిని చేయడం మొదలుపెట్టాడు. ఏదైతే రీసెర్చ్ ఉందో ఈ రీసెర్చ్ ఆన్ కాస్మిక్ రేస్. ఆయన వేటి మీద పరిశోధనలు జరిపాడంటే కాస్మిక్ కిరణాల మీద పరిశోధనలు జరిపాడు. ఈ బికెమ్ ఏ ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ ఇన్ 1941 విచ్ వాజ్ ఎ బిగ్ ఆనర్. చూడండి ఆయన ఏంటంటే రాయల్ సొసైటీలో ఫెలోగా. అంటే దీనికి ఏం చేస్తారంటే వాళ్ళకి అమౌంట్ అనేది ఇస్తూ ఉంటారు. వాళ్ళు చేసే ప్రయోగాలని ఓకే వెరీ గుడ్ హ్యూమన్ సొసైటీకి బాగుపడే చేస్తున్నారు కాబట్టి ఇంత ఫెలో వచ్చిందంటే స్కాలర్షిప్ లాగా కొంత అమౌంట్ అనేది వాళ్ళకి వెళ్తూ ఉంటుందన్నమాట. బాబా వాంటెడ్ ఇండియా టు గ్రో స్ట్రాంగ్ ఇన్ సైన్స్. బాబా గారి కళ ఏంటంటే భారతదేశం శాస్త్ర సాంకేతికంగా వెలుగొందాలి. ఎక్స్పెషల్లీ న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీలో టాప్ మోస్ట్ ఉండాలి. న్యూక్లియర్ ఎనర్జీని అందిపుచ్చుకోవాలి. న్యూక్లియర్ ఎనర్జీ ఏంటంటే చిన్న చిన్న కణాల నుంచి కూడా పెద్ద మొత్తంలో విద్యుత్ శక్తిని ఏం చేయొచ్చు అంటే ఉత్పాదన చేయొచ్చు, సృష్టించవచ్చు.
He convinced the Tatas to set up the Tata Institute of Fundamental Research in 1945. బాబా గారి ప్రోద్బలంతో టాటాల దగ్గరికి వెళ్ళాడు. అండ్ జంషెడ్జీ టాటా, ఇలా టాటాల ఫ్యామిలీ చాలా ఉన్నతమైన ఫ్యామిలీ, చాలా రిచ్ అనమాట. ఇప్పుడు రిలయన్స్ ఎలా అయితే ఉన్నారో టాటా బిర్లా అనేది పేరు వినే ఉంటారు, టాటా బిర్లా అనేసి. టాటాల దగ్గరికి వెళ్ళిపోయాడు. 1945లో ఏం చేశాడంటే టీఐఎఫ్ఆర్ స్థాపనకి ఈయన పునాదులు వేశాడు. అంటే టాటా వాళ్ళని ఒప్పించి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ని ఈయన స్థాపించడం జరిగింది. లేటర్ ఈ హెల్ప్ స్టార్ట్ ద బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేశాడు అనమాట. అంటే ఈయన సాయం చేశాడు. ఇన్ బార్క్ హీ ఫోకస్డ్ ఆన్ యూజింగ్ న్యూక్లియర్ పవర్ టు ప్రొడ్యూస్ చీప్ ఎలక్ట్రిసిటీ. న్యూక్లియర్ పవర్ ఉపయోగించి, న్యూక్లియర్ పవర్ అంటే చిన్న చిన్న కణాలు ఉంటాయండి. ఈ చిన్న చిన్న కణాలను ఏం చేస్తారంటే తాడనం చెందిస్తారు. తాడనం చెందించినప్పుడు చైన్ యాక్షన్ జరిగి విపరీతమైన శక్తి జనిస్తుంది. దానితో ఏంటంటే ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తారు. హీ బిలీవ్డ్ దిస్ వుడ్ హెల్ప్ ఇండియా డెవలప్ ఫాస్టర్ అండ్ రెడ్యూస్ పవర్ షార్టేజెస్. ఇప్పుడు భారతదేశానికి కావాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైనా ఉందంటే అది విద్యుత్ ఉత్పాదన అనేది కావాలి. ఎన్నో వాళ్ళకి విద్యుత్ లేదు, కరెంట్ లేదు, దాంతో వెనకబడి ఉన్నాయి. ఇప్పుడు ఈ విద్యుత్ని కనుక అందించినట్లయితే వేటి ద్వారా అందించవచ్చు? న్యూక్లియర్ పవర్ ద్వారా అందించవచ్చు. అన్నిటికీ కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ద్వారా అందించడానికి వీలు కాదు. ఎక్కువగా మనం బొగ్గు ద్వారా ఏదైతే థర్మల్ పవర్ స్టేషన్లో మండిస్తున్నామో వాటి ద్వారా పవర్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు న్యూక్లియర్ పవర్ 1945లోనే ఆయన ఆ కలనికని టీఐఎఫ్ఆర్ కానివ్వండి, బార్క్ అనే దాన్ని కానీ స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. కాబట్టి ఆయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఇన్ ఇండియా అంటారు. హీ వర్క్ క్లోజ్లీ విత్ ది దెన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూజీ. ఆనాటి ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ గారు కదా, ఆయనతో కలిసి పనిచేశాడు అనమాట. అంటే ఈ విషయాలన్నీ తెలియజేశాడు, మన భారతదేశం న్యూక్లియర్ శక్తిలో ఎంతో ముందుకు వెళ్ళాలి అనేసి. ఈ బ్రాడ్ సైంటిస్ట్ ఫ్రమ్ అరౌండ్ ద వరల్డ్ టు షేర్ దే నాలెడ్జ్. ఆయన ఏం చేసేవాళ్ళంటే ప్రపంచ నలుమూలల నుంచి శాస్త్రవేత్తలను భారతదేశానికి పిలిపించేవాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏదైతే జ్ఞానాన్ని, ఆ జ్ఞానాన్ని మాకు పంచండి, మేము కూడా న్యూక్లియర్ ఎనర్జీలో ఎంతో కొంత విద్యుత్ ఉత్పాదనకి ఉపయోగించుకుంటామని. బాబాస్ డ్రీమ్ వాజ్ టు బిల్డ్ 1 న్యూక్లియర్ రియాక్టర్ ఎవ్రీ ఇయర్ అండ్ యూజ్ ఇండియాస్ థోరియం రిజర్వ్స్ ఫర్ ఎనర్జీ. భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయి థోరియం నిల్వలు. ఈ థోరియం నిల్వల్ని గనక యూజ్లోకి తెచ్చుకుంటే చాలా శక్తి అనేది జనిస్తుంది, విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. కాబట్టి ఈ థోరియం రిజర్వ్స్ చాలా ఉన్నాయండి, భయంకరంగా ఉన్నాయి థోరియం రిజర్వ్స్ మనకి. అయితే ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ సంవత్సరానికి ఒకటి కట్టితే బాగుంటుంది, అసలు చాలా విద్యుత్ ఉత్పాదనకి మనకు చాలా బాగుంటుంది అనేసి ఆయన కలలు కన్నాడు అనమాట. సాడ్లీ హీ డైడ్ ఇన్ ఏ ప్లేన్ క్రాష్ ఇన్ 1966. అయితే 1966లో దురదృష్టవశాత్తు విమానం కూలిపోవడంతో ఆయన చనిపోవడం జరిగింది. టు ఆనర్ హిమ్, ఆయన్ని గౌరవించడానికి ద గవర్నమెంట్ రీనేమ్డ్ ద ట్రాంబే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ని బార్క్, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా నామకరణం చేసింది. ఏంటంటే ట్రాంబే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ని. రిమెంబరింగ్ ఈజ్ ఇమ్మెన్స్ కాంట్రిబ్యూషన్ టు ఇండియాస్ ప్రోగ్రెస్. భారతదేశం తర్వాత కాలంలో యాక్చువల్గా ఆయన ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ. అయితే తర్వాత కాలం ఏం జరిగింది, ఈ న్యూక్లియర్ ఎనర్జీని ఏం చేశారంటే బాంబులు, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నా తయారు చేయడానికి అణుపరీక్షలు జరపడం, భారతదేశం మీద చాలా ఆంక్షలు విధించడం, ఏ దేశం ముందుకు రాకపోతే రష్యా మిత్రదేశం కొద్దిగా మనకి సాయం చేస్తూ ఉండడం, చాలా ఆంక్షలు ఉన్నాయి. తర్వాత 2008 ఆ సమయంలో ఆంక్షల్ని తీసేశారు. దర్యాపుగా 1991 పోఖ్రాన్ అణు పరీక్షలు జరిపిన తర్వాత భారతదేశం మీద ఆంక్షలు విధించారు. న్యూక్లియర్ టెక్నాలజీ ఏది భారతదేశానికి రాకుండా చేయాలి అనుకున్నారు. 2008లో ఒబామా ఉన్న టైంలో ఆంక్షల్ని తీసివేయడం జరిగింది. భారతదేశం ఈ న్యూక్లియర్ ఎనర్జీలో చాలా వరకు ఏం చేస్తుంది అంటే కొన్ని
కొత్తగా చేస్తుంది. అయితే ప్రెజెంట్ మనకి ఏదైతే న్యూక్లియర్ పవర్ ఉందో, మిసైల్ పవర్ ఉందో అది బాబా గారి చలవే. ఆ రోజుల్లో ఆయన గనక అయితే శాంతియుత కార్యక్రమాల కోసమే ఆయన పాటుపడ్డారు. అయితే కొన్ని శత్రు దేశాలు మనల్ని ప్రశాంతంగా బతకనియట్ల. అందుకని మనం ఏం చేసామంటే దాన్ని శాంతియుతం కాకుండా కొంచెం మిలిటరీ విధానంలో వాటిని వాడుకోవాలని తలిచాం. దాంతో 1991లో ఆంక్షలు విధించడం జరిగింది. 2008లో తీసివేయడం జరిగింది. ఇదండి టోటల్గా న్యూక్లియర్ ఎనర్జీని భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేయాలనుకున్న ఒక వ్యక్తి కాదే ఈ హోమీ జహంగీర్ బాబా. ఈయన గురించి ఈనాక్షి చటర్జీ గారు తన పుస్తకంలో రాయడం ఇవన్నీ కూడా జరిగింది. ఇవన్నీ మనం చూసాం. 1-2 సార్లు వింటే మీరు ఎగ్జామ్కి సిద్ధమైనట్టే. కాబట్టి దయచేసి గమనించండి. ఒకసారి మనం సమ్మరీ చూసినట్లయితే హోమీ బాబా 1909లో బాంబేలో జన్మించడం జరిగింది. పార్సీ ఫ్యామిలీ అయింది. చాలా తెలివితేటలు కలిగిన వాడు. అప్పట్లోనే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివాడు. ఫిజిక్స్ అంటే చాలా ఇష్టం. ఈయనకున్నటువంటి ఆసక్తి వలన ఈయన ఇంగ్లాండ్లో ఉండి పరిశోధనలు చేయాలనుకున్నాడు. కానీ రెండవ ప్రపంచ యుద్ధం 1939-45 మధ్య జరిగిన యుద్ధం కారణంగా ఆయన వెళ్ళలేకపోయాడు. బెంగళూరులోనే తన పరిశోధనలు జరిపాడు కాస్మిక్ కిరణాల మీద. ఈయనకి రాయల్ సొసైటీ ఏం చేసిందంటే ఫెలోషిప్ని ప్రొవైడ్ చేసింది. ఈయన భారతదేశంలో ఎట్లయినా సరే న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఉండాలని పరితపించిన వ్యక్తి. చాలా జాగ్రత్తగా చేస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఈ న్యూక్లియర్ ఎనర్జీలో. TIFR, BARC, బార్క్ వీటిని స్థాపించడంలో ప్రముఖ పాత్ర వహించాడు ఈయన. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారితో చాలా దగ్గరగా ఉంటూ అనేక మంది శాస్త్రవేత్తలను భారతదేశాన్ని పిలిపించుకుంటూ ఆ టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీని పొందడంలో కొన్ని రియాక్టర్లు, న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి, ఎందుకంటే మనకి థోరియన్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాటిని వినియోగించుకోవడానికి ఈ న్యూక్లియర్ రియాక్టర్ స్థాపనలో ఆయన చాలా చాలా ప్రముఖ పాత్ర వహించాడు. అయితే దురదృష్టవశాత్తు 1966లో విమాన ప్రమాదంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయనకు గుర్తుగా ట్రాంబే అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్కి బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్గా నామకరణం చేయడం జరిగింది. ఇదండి టోటల్గా. మీకు టోటల్గా ఏవైతే ప్లేలిస్ట్ అనేది అందుబాటులో ఉంది. సింపుల్గా మీరు లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. లేదా ఇప్పుడు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి ఒక 5 సెకండ్లో. ఈ విధంగా వాటిని క్లిక్ చేయడం ద్వారా కూడా మీరు పూర్తి ప్లేలిస్ట్ పొందవచ్చు. థ్యాంక్స్ అలాట్.